ఈలో చెప్పిన విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. విరాట్ కోహ్లీ తనని తాను మార్చుకోవడానికి క్రిస్టియానో రొనాల్డో, షారుఖ్ ఖాన్ ఇలా ఎందరో ఫాలో అయిన గొప్ప పద్ధతులు ఇవి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనలో చాలామంది లైఫ్ ప్రతిరోజు ఎలా ఉంటుందో గెస్ చేసి చెప్పనా? ఉదయమే లేవడం, ఫోన్ చూడటం, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు గంటలు గంటలు స్క్రోల్ చేయడం, ఆఫీస్ లేదా కాలేజ్‌కి వెళ్ళడం, తిరిగి రావడం, మళ్ళీ ఫోన్ చూడడం, నిద్రపోవడం అనే రొటీన్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా వర్క్ చేస్తుంది. ఈ డే టు డే లైఫ్‌ని మీ ఇష్ట ప్రకారం చేయరు. అన్నీ వాటంతట అవే జరిగిపోతుంటాయి. మనందరికీ కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి. అయితే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుందని మనం అందరం తెలుసుకోవాలి. 2012కి ముందు విరాట్ కోహ్లీకి కూడా ఫుడ్ మరియు ఫిట్‌నెస్ విషయంలో క్రమశిక్షణ ఉండేది కాదు. ఒక పెద్ద న్యూరో సైంటిస్ట్ చెప్పిన ప్రకారం మనలో చాలామందికి 35 ఏళ్ల వయసు వచ్చేసరికి మనలోని 95% మన సబ్‌కాన్షియస్ మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. ఇది మన నమ్మకాలు, ప్రవర్తనలు మరియు అలవాట్ల మీద ఆధారపడి మన చేత పనులు చేయిస్తుంది. మిగిలిన 5% మాత్రమే మన కాన్షియస్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే నేను మారాలి, ఫిట్‌గా ఉండాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ మన 5% సబ్‌కాన్షియస్ మైండ్ 95% సబ్‌కాన్షియస్ మైండ్‌తో పోరాడి ఓడిపోతుంది. అందుకే రేపటి నుండి లేదా సోమవారం నుంచి మారుదాం. ఆ రోజు నుండి స్టార్ట్ చేద్దాం. అనుకున్న పనులన్నీ ఎప్పటికీ అలానే స్టార్ట్ అవ్వకుండా ఉండిపోతాయి. కాకపోతే ఇప్పుడు అందరికీ వచ్చే క్వెషన్ మనల్ని మనం ఎలా మార్చుకోవాలి? ఎలా మన డే టు డే లైఫ్‌ని రీప్రోగ్రామ్ చేసుకోవాలి అని. మీరు ఓడిపోయే యుద్ధంలో పోరాడటం కంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఫ్రెండ్‌షిప్ చేసి దాన్ని మళ్ళీ సరిగ్గా పనిచేసేలా మార్చడం ముఖ్యం. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజం అనిపించేలా మన మైండ్ కండిషనింగ్ చేయబడుతుంది. కాబట్టి పాత కండిషనింగ్‌ని బ్రేక్ చేయడానికి మీకు మేలు చేసే విషయాలు పదే పదే మీతో మీరు చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ ఒకసారి అద్దంలో తనని తాను చూసుకొని, అసహ్యించుకొని, ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇలా ఉండడం ఏంటి? ఇలా ఉండకూడదని గట్టిగా డిసైడ్ అవ్వడం వల్ల, అతని మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఈరోజు వరల్డ్స్ నంబర్ 1 క్రికెటర్ అయ్యాడు. మళ్ళీ మీ అందరికీ ఒక విషయం అనిపించి ఉంటుంది. అసలు మన ఆలోచనల్ని, ఫీలింగ్స్‌ని ఎలా కంట్రోల్‌లో పెట్టుకొని చేంజ్ అవ్వాలి అని. దీనికి మీరు పెద్దగా చేయాల్సిన పనేం లేదు. కేవలం మీ మనసును ఒప్పిస్తే సరిపోదు. మీ శరీరాన్ని, మీ ఫీలింగ్స్‌ని కూడా ఒప్పించాలి. కానీ మైండ్ భాష ఆలోచనలు. అయితే శరీరం భాష ఫీలింగ్స్. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే దాని పట్ల మీకు ఏది ఎలా అయినా సాధించాలి అనే ఒక గొప్ప బలమైన నమ్మకం ఉండాలి. మీ మనసు నమ్మి శరీరం ఫీల్ అయినప్పుడు మాత్రమే మీ బిహేవియర్ మారుతుంది. అండ్ మీ అలవాట్లు మీ కాన్షియస్ మైండ్‌ని సరైన దారిలో పెడుతుంది. అయితే అవన్నీ చేయాలంటే ముందు మనమేంటో మనకు తెలియాలి. నీతో నువ్వు మాట్లాడుకోగలగాలి. మన జీవితంలో జరిగే ప్రతి విషయం మన మాటల మీద ఆధారపడి ఉంటుంది. మన మైండ్‌కి పాజిటివ్, నెగెటివ్ అనే తేడాలు తెలీదు. నేను చదువులో వీక్, నేను పొద్దున్నే నిద్ర లేవలేను అని పదే పదే అనుకుంటే నీ మైండ్ మిమ్మల్ని అలాగే తయారు చేస్తుంది. బ్రూస్ లీ చెప్పినట్లుగా మీరు మాట్లాడే మాటలకి పవర్ ఉంటుంది. అందుకే వాటిని స్పెల్లింగ్స్ అంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే నేను బద్ధకస్తుడిని అనే దాన్ని నేను కష్టపడి పనిచేసేవాడిని, క్రమశిక్షణ గలవాడిని అని మార్చుకోండి. నేను అందంగా లేను అనేదాన్ని నేను గుడ్ లుకింగ్ అని మార్చుకోండి. ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు 10-15 నిమిషాలు తలుచుకుంటూ రాయడం, చదవడం మరియు వాటిని బలంగా ఫీల్ అవ్వడం చేయండి. అండ్ ఇంగ్లీష్‌లో ఒక కోట్ ఉంది. వాట్ యూ థింక్ యూ బికమ్. సో మైండ్ సెట్ మారితే మీరు మారుతారు. పెద్ద పెద్ద టాస్కులు తీసుకొని అవి కంప్లీట్ చేయలేక నేనేం చేయలేను, నా వల్ల కాదు అని అనుకోవడం మానేసి చిన్న చిన్న టాస్కులు తీసుకొని అవి పూర్తి చేస్తూ మీలో మీరు డెవలప్ అవ్వండి. చిన్న చిన్న అడుగులతో నమ్మకం పెంచుకోండి. 2014 ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కోహ్లీ తన బౌలర్‌ని ఎదుర్కొంటున్నట్లు ముందుగానే అలా విజువలైజ్ చేసుకున్నాడు. మరియు ఆ మ్యాచ్‌లో సరిగ్గా విరాట్ కోహ్లీ ఎలా ఊహించుకున్నాడో అలాగే జరిగింది. అలాగే తనకి 8 సెంచరీలు ఉన్నప్పుడు నేను ఇంకా బాగా ఆడగలను అని తనని తాను నమ్మించి ఇప్పటికి 21 సెంచరీలు చేశాడు. ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్‌ని మైండ్ కూడా నమ్మాలంటే చిన్న చిన్న పనులు ఎగ్జాంపుల్‌గా ఒక 30 నిమిషాలు ఫోకస్‌గా చదవడం. ఇలా చిన్న చిన్న విషయాలు పూర్తి చేసి మీకు మీరే ప్రూవ్ చేసుకోండి. మనలో 90% మంది ఈ పనులు చేయరు.
కానీ మీరు కేవలం 21 రోజులు ట్రై చేయండి. మీ లైఫ్‌లో తప్పక అద్భుతమైన మార్పులు చూస్తారు. మీరు కూడా ఈ వీడియోలో చెప్పినట్లుగా ఫాలో అవుతారని నమ్ముతున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.